డిసెంబర్ 30, 2022 ఢిల్లీ డెహ్రాడూన్ హైవే మధ్య ఒక పెద్ద కార్ యాక్సిడెంట్. తీరా చూస్తే ఒక క్రికెటర్ స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు. ప్రపంచమంతా తన పని అయిపోయింది అనుకున్నారు. వైద్యం చేసిన డాక్టర్స్ ఏమో లేచి నడవడమే కష్టమన్నారు. కానీ తను మాత్రం ఓటమిని ఒప్పుకోలేదు. తన తలరాతను తిరిగి రాసుకోవడానికి మళ్లీ సిద్ధమయ్యాడు. తనే రిషబ్ పంత్. గురుద్వారా గోడలపైన పడుకోవడం దగ్గర నుంచి గాబాలో సిక్స్లు కొట్టేదాకా, కార్ క్రాష్ నుంచి ఇండియాని లీడ్ చేసేదాకా రిషబ్ పంత్ యొక్క జీవితాన్ని చూద్దాం పదండి. రిషబ్ రాజేంద్ర పంత్ 1997లో ఉత్తరాఖండ్లోని రోర్కిలో పుట్టి కష్టాల్లో పెరిగాడు. రిషబ్ పంత్ రోజు ఉదయాన్నే లేచి రెడీ అయ్యి పరిగెత్తేవాడు. తన స్కూల్ బస్ వెంట కాదు, తన కలల వెంట. పంత్ కి చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే చాలా ఆసక్తి ఉండేది. తన తల్లిదండ్రులు కూడా తమ కొడుకు ఎప్పటికైనా ఒక గొప్ప క్రికెటర్ అవుతాడని నమ్మి పంత్ కి 12 ఏళ్ల వయసు నుంచే ఢిల్లీలోని సోనాథ్ క్రికెట్ అకాడమీలో కోచ్ తారక్ సిన్హా వద్ద ట్రైనింగ్ ఇప్పించడం స్టార్ట్ చేశారు. రిషబ్ ఒక లోవర్ మిడ్ ఫ్యామిలీ నుంచి రావడంతో ఆర్థికంగా ఎప్పుడు సమస్యలు ఉండేవి. వాళ్ళ నాన్న ఇచ్చే పాకెట్ మనీతోనే తను ప్రతి శనివారం మరియు ఆదివారం వాళ్ళ అమ్మతో కలిసి ఢిల్లీకి వెళ్లేవాడు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అకాడమీలో ప్రాక్టీస్ చేసి ఆ రోజు రాత్రికి దగ్గరలోనే ఉన్న గుడిలోనే పడుకునేవారంట. మళ్ళీ ఆదివారం పొద్దునే లేచి ఈవినింగ్ వరకు ప్రాక్టీస్ చేసి రూర్కీకి బయలుదేరేవారు. పంత్ చిన్నప్పటి నుంచే ఆడమ్ గిల్క్రిస్ట్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడు. అందుకే తను కూడా ఒక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అవ్వాలని అనుకున్నాడు. ఇలా చాలా ఏళ్ల పాటు క్రమం తప్పకుండా శిక్షణ తీసుకున్నాడు రిషబ్ పంత్. ఫ్యాన్సీ కిడ్ బ్యాగ్స్ లేవు, ప్రాపర్ డైట్ లేదు, కేవలం కఠోర శ్రమ మరియు ఇండియాకి సెలెక్ట్ అవ్వాలన్న బల సంకల్పం అంతే. ఇలా ఎంతో కష్టపడుతున్న రిషబ్ పంత్ కి మొదటిసారి 2015లో ఢిల్లీ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ రూపంలో ఒక అవకాశం వచ్చింది. అండ్ అక్కడ తనేంటో ప్రూవ్ చేసుకోవడంతో 2016లో జరిగిన అండర్-19 వరల్డ్ కప్ కి రిషబ్ పంత్ ని సెలెక్ట్ చేశారు. ఇక ఆ టోర్నమెంట్ లో పంత్ 6 మ్యాచ్ల్లోనే 44.5 యావరేజ్ తో 267 రన్స్ చేశాడు. ఈ టోర్నమెంటే పంత్ యొక్క లైఫ్ ని మార్చేసింది. అండర్-19 లో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో ఐపీఎల్ లో ఢిల్లీ డేర్డెవిల్స్ తనని ఆక్షన్ లో 1.9 కోట్లు పెట్టుకొనింది. ఆ ఐపీఎల్ సీజన్ లో తన నుంచి పెద్దగా చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ రానప్పటికీ కూడా తను అదే ఇయర్ లో ఆడిన రంజీ ట్రోఫీలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. గిల్క్రిస్ట్ లాగానే అగ్రెసివ్ బ్యాటింగ్ ని డెవలప్ చేసుకున్న పంత్ మహారాష్ట్రకి అగెనిస్ట్ గా ఒక మ్యాచ్ లో ట్రిపుల్ సెంచరీ కొట్టాడు. అలాగే జార్ఖండ్ తో ఆడిన ఒక మ్యాచ్ లో జస్ట్ 48 బాల్లోనే సెంచరీ కొట్టి అప్పట్లో ఫాస్టెస్ట్ రంజీ ట్రోఫీ రికార్డ్ ని నమోదు చేశాడు. సో ఈ పర్ఫార్మెన్స్ చూసే అదే ఇయర్ జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో పంత్ ని ఢిల్లీకి కెప్టెన్ గా ప్రమోట్ చేశారు. డొమెస్టిక్ లో ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో పంత్ కి మొదటిసారి 2010లో టీమిండియాలో చోటు దక్కింది. ఇంగ్లాండ్ కి అగెనిస్ట్ గా ఒక T20 మ్యాచ్ కి పంత్ ని సెలెక్ట్ చేశారు. అండ్ 2018 ఐపీఎల్ లో అయితే పంత్ తన డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ స్టైల్ తో ఆ ఇయర్ 14 మ్యాచ్ లోనే 684 రన్స్ స్కోర్ చేసి సెకండ్ హైయెస్ట్ స్కోరర్ గా నిలిచాడు. ఈ ఐపీఎల్ తర్వాత నుంచే రిషబ్ పంత్ ని చాలా మంది ఎంఎస్ ధోనితో కంపేర్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక అదే ఇయర్ లోనే ఇంగ్లాండ్ కి అగెనిస్ట్ గా పంత్ టెస్ట్ ఫార్మేట్ లో కూడా తన డెబ్యూ చేశాడు. అండ్ ఇంగ్లాండ్ తో తన డెబ్యూ సిరీస్ లోనే సెంచరీ కూడా కొట్టాడు. అండ్ మళ్ళీ అదే ఇయర్ లోనే ఆస్ట్రేలియా వేదికగా జరిగిన బీజీటీలో కూడా రిషబ్ పంత్ సెంచరీ కొట్టాడు. ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియా ఈ రెండు కంట్రీస్ లో కూడా సెంచరీ చేసిన ఏకైక ఏషియన్ వికెట్ కీపర్ గా చరిత్ర సృష్టించాడు. ఇక తన కెరీర్ అంతా సాఫీగా సాగుతుందన్న టైంలో మొదలైంది పంత్ యొక్క పతనం. 2019లో రిషబ్ పంత్ యొక్క ఫామ్ కంప్లీట్ గా డిప్ అయిపోయింది. కేవలం తన బ్యాటింగ్ మాత్రమే కాదు, తన వికెట్ కీపింగ్ స్కిల్స్ మీద కూడా చాలా విమర్శలు వచ్చాయి. వరుసగా ప్రతి ఫార్మేట్ లోనూ ఫెయిల్ అవ్వడం అండ్ కీపింగ్ లో కూడా క్యాచ్ డ్రాప్స్ చేయడంతో ఏ ఫ్యాన్స్ అయితే ధోనితో కంపేర్ చేశారో అదే ఫ్యాన్స్ స్టేడియంలో పంత్ ని బూ చేయడం స్టార్ట్ చేశారు. వీటన్నిటి కారణంగానే రిషబ్ పంత్ ఓడిఐ అండ్ T20 ఫార్మేట్స్ లో తన స్థానాన్ని కోల్పోయాడు. టెస్ట్ ఫార్మేట్ లో కూడా కేవలం కేఎల్ రాహుల్ కి బ్యాకప్ వికెట్ కీపర్ గా మాత్రమే తీసుకునేవారు. ఇలాంటి లో ఫేజ్ లో ఉన్నప్పుడు తన చిన్నప్పటి కోచ్ అయిన తారక్ సిన్హా పంత్ ని చాలా మోటివేట్ చేసేవాడు. పంత్ కూడా ఇదే టైంలో కేవలం తన బ్యాటింగ్ మీదే కాకుండా ఫిట్నెస్ అండ్ వికెట్ కీపింగ్ స్కిల్స్ ఈ రెండింటిని ఇంప్రూవ్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. అలా ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న పంత్ కి 2021 బార్డర్ గవాస్కర్ ట్రోఫీ రూపంలో ఒక అవకాశం వచ్చింది. మన సీనియర్స్ అయిన విరాట్ కోహ్లీ, జడేజా, బుమ్రా లాంటి వాళ్ళు లేకపోవడంతో పంత్ ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకున్నాడు. అండ్ ఈ సిరీస్ ని డ్రా చేసుకుంటే చాలు అనుకున్న టైంలో పంత్ ఒక హీరోగా మారాడు. సిడ్నీ టెస్ట్ మ్యాచ్ లో 5th డే రోజు తను కొట్టిన 97 నాక్ తన కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ నాక్. ఇక సిరీస్ డిసైడర్ అయిన ఫైనల్ గాబా టెస్ట్ మ్యాచ్ గురించి అయితే మనందరికీ తెలుసు. ఓడిపోతాం అనుకున్న మ్యాచ్ ని లాస్ట్ వరకు ఉండి గెలిపించాడు పంత్. ఇక ఈ హిస్టారిక్ విక్టరీ తర్వాత పంత్ మళ్ళీ తన ఫామ్ లోకి తిరిగి వచ్చాడు. కేవలం బ్యాటింగ్ తోనే కాదు, వికెట్ కీపింగ్ లో కూడా తన సత్తాన్ని చూపించాడు. ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కి కెప్టెన్ గా మారి ప్రపంచానికి ఒక సరికొత్త రిషబ్ పంత్ ని పరిచయం చేశాడు. అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది? మళ్ళీ సంవత్సరంలోపే పంత్ కి జీవితం మరో సవాల్ విసిరింది. డిసెంబర్ 30, 2022లో రూర్కీకి దగ్గరలో పంత్ కి ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది. మల్టిపుల్ ఫ్రాక్చర్స్ మరియు జాయింట్ లెగ్మెంట్స్ కూడా తెగిపోయాయి. మళ్ళీ తిరిగి నడవడం కూడా కష్టమన్నారు డాక్టర్స్. యాక్సిడెంట్ తర్వాత పంత్ స్పృహలోకి వచ్చాక
తను మొదటిగా అడిగిన క్వశ్చన్ ఏంటో తెలుసా, నేను మళ్ళీ క్రికెట్ ఆడగలనా అని. వైద్యులేమో నిర్మోహమాటంగా కష్టమని తేల్చేశారు. కానీ తను మాత్రం ఓటమిని అంగీకరించలేదు. తాను చిన్నతనంలో చూసిన కష్టాల కంటే ఇది పెద్ద లెక్క కాదని అనుకున్నాడు. దాదాపు 5 సర్జరీల తర్వాత పంత్ కోలుకోవడం స్టార్ట్ చేశాడు. ఇలా ఎన్నో నెలలు బెడ్ మీదే ఉన్నాడు. ఎన్నో ఫిజియో సెషన్స్ తర్వాత పంత్ లేచి నిలబడగలిగాడు. మళ్ళీ నిదానంగా ఫిట్నెస్ పైన ఫోకస్ చేసిన తర్వాత ఎన్సీఏ నుంచి తను క్రికెట్ ఆడొచ్చు అనే క్లియరెన్స్ వచ్చింది. అలా ఐపీఎల్ 2024 లో కంబ్యాక్ చేస్తున్న పంత్ ఫస్ట్ మ్యాచ్ లోకి అడుగు పెట్టగానే స్టేడియం అంతా దద్దరిల్లిపోయింది. ఇక తర్వాత కథ మనందరికీ తెలుసు. T20 వరల్డ్ కప్ కి తనని సెలెక్ట్ చేయడం అండ్ ఆ వరల్డ్ కప్ విన్ అవడంలో పంత్ ఒక ప్రధాన పాత్ర పోషించడం, ఇలా అన్ని జరిగిపోయాయి. ఈ వరల్డ్ కప్ తర్వాత రిషబ్ పంత్ మళ్ళీ టెస్ట్ ఫార్మేట్ లో కూడా కంబ్యాక్ చేశాడు. ఈసారి సెట్ బ్యాక్ కి తగినట్టుగానే కంబ్యాక్ కూడా చాలా గట్టిగానే ఇచ్చాడు. పంత్ అయితే ఇప్పుడు మనకి టెస్ట్ ఫార్మేట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాట్స్మెన్. రీసెంట్ గా జరుగుతున్న ఇంగ్లాండ్ సిరీస్ లో కూడా రికార్డ్స్ మీద రికార్డ్స్ బద్దలు కొడుతూ పోతున్నాడు. రిషబ్ పంత్ కేవలం ఒక బ్యాట్స్మెన్ కాదు, స్టంప్స్ వెనకాల నుంచి టీమ్ టఫ్ టైమ్స్ లో ఉన్నప్పుడు మోటివేట్ చేస్తాడు. ప్రెషర్ సిచ్యువేషన్స్ లో తన టీమ్ ప్లేయర్స్ ని నవ్విస్తాడు. తన విచిత్రమైన షాట్స్ తో అపోనెంట్స్ ని భయపెడుతూ ఉంటాడు. వికెట్ల వెనకాల స్పైడర్ మ్యాన్ అంటూ పాటలు పాడుతూ ఉంటాడు. ఇలా రిషబ్ పంత్ అంటే ఒక క్యారెక్టర్. తనని ఎంతో మంది క్రిటిసైజ్ చేశారు, ఎన్నోసార్లు ట్రోల్స్ చేశారు. కానీ తను మాత్రం అలానే నిలబడ్డాడు. ఇకపై కూడా నిలబడతాడు. దట్స్ రిషబ్ పంత్ ఫర్ యూ.